నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విశాఖ అల్లూరి జిల్లాలో భూ ప్రకంపనలు, భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం. శ్రీ సత్యసాయి జిల్లాలో లారీని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు, ఒకరు దుర్మరణం, మరో 8 మందికి గాయాలు. వైసీపీ హయాంలో సహకార రుణాల పంపిణీలో భారీ అవినీతి, అక్రమాలపై 15 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలన్న సభా సంఘం. శ్రీకాకుళం జిల్లాలో విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న టీచర్, షోకాజ్ నోటీసులిచ్చి విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు. నేటి నుంచి 9 రాష్ట్రాలు 3 యూటీల్లో ఎస్ఐఆర్. డిసెంబర్ 4 వరకు ఓటర్ల వివరాలు సేకరించనున్న ఈసీ. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖలో ఉదయం 4:16 నుంచి 4:20 వరకు పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, పెందుర్తి, ఎండాడ, హెచ్బీ కాలనీలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అల్లీపురం, సింహాచలంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జీ మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖలో ఉదయం 4:16 నుంచి 4:20 వరకు పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, పెందుర్తి, ఎండాడ, హెచ్బీ కాలనీలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అల్లీపురం, సింహాచలంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జీ మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. వరుస ప్రమాదాలతో వాహనదారులు, ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇవాళ తెల్లవారుజామున శ్రీ సత్యసాయి జిల్లా చెన్నైకొత్తపల్లి మండలం దామాజిపల్లిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు ధర్మవరం వైపునకు వెళ్లేందుకు దామాజిపల్లి వద్ద మలుపు తిరుగుతుండగా ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 8 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం జూబ్లీనగర్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ వెళ్తున్న భారత్ ట్రావెల్స్ కు చెందిన బస్సు ధర్మాజిగూడెం శివారులో ఆటోను ఢీకొట్టింది. వారి నుంచి తప్పించుకునే క్రమంలో డ్రైవర్ బస్సును అతివేగంగా నడుపుతూ లింగపాలెం దాటిన తర్వాత ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టాడు. బైక్ పై ఉన్న 2 తీవ్ర గాయాలయ్యాయి. దీంతో మరింత వేగం పెంచాడు. జూబ్లీనగర్ మలుపు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా గాయాలైన 4 ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే సోంగా రోషన్ ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు.
ధర్మాజిగూడెం నుంచి హైదరాబాద్ కు కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సు ఇది ఆల్ ఇండియా పర్మిట్ ఉంది. 2 ని హిట్ చేసి ఆ తర్వాత ఈ కర్వ్లో బ్యాలెన్స్ కాకుండా బోల్తా పట్టడం జరిగింది. ఆ సంఘటనలో ఒక వ్యక్తి చనిపోవటము, మొత్తం ఆ బస్సులో 15 మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు 4గురికి తీవ్ర గాయాలు, మిగతా వాళ్ళకి మైనర్ ఇంజూస్ అయినాయని చెప్పేసి ఇప్పుడే తెలిసింది. వాళ్ళందరినీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. వెహికల్ పరంగా చూస్తే రికార్డ్స్ అన్ని కూడా బాగా కరెక్ట్గానే ఉన్నాయి, వ్యాలిడ్లో ఉన్నాయి. డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు. డ్రైవర్ కానీ అందుబాటులో ఉంటే మనకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా రావచ్చు. వైసీపీ హయాంలో సహకార రుణాల పంపిణీ, డిజిటలైజేషన్లో భారీ అక్రమాలు ఉన్నాయని సభాసంఘం గుర్తించింది. అవకతవకలపై 15 రోజుల్లోగా సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. క్షేత్రస్థాయిలోని 13 జిల్లాల సహకార బ్యాంకులను తనిఖీ చేయాలని నిర్ణయించింది. రైతులకు ఇబ్బంది కలగకుండా వ్యవస్థలో జరిగిన అక్రమాల సంగతి తేల్చాలని నిర్ణయించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార వ్యవస్థను అస్తవ్యస్తం చేశారని ప్రత్యేక సభా సంఘం అభిప్రాయపడింది. దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు ఇవ్వడంలో, సభ్యుల నమోదులో పాస్ పుస్తకాలను పుట్టించడం, తర్వాత వాటిని డిలీట్ చేయడం, రికార్డుల డిజిటలీకరణలోనూ అక్రమాలేనని తేల్చింది. సహకార సంఘాల్లో రైతుల డిపాజిట్ డబ్బులను అడ్డగోలుగా రుణాల రూపంలో అయిన వారికి అడ్డదారిలో పంచిపెట్టడమేంటని అధికారులను నిలదీసింది. రైతులకు కించిత్ నష్టం జరగకుండా ఈ అక్రమాలన్నింటినీ సరిచేయడంతో పాటు సహకార వ్యవస్థను బాగు చేయాలన్నదే తమ ఉద్దేశమని సభా సంఘం సభ్యులు స్పష్టం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్లో చైర్మన్ ఎన్ అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన సభా సంఘం సమావేశం జరిగింది. అప్పులు, రుణాల రూపంలో అక్రమంగా పెద్ద మొత్తంలో ఇచ్చిన సొమ్మును తిరిగి రాబట్టారా అని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రశ్నించినట్లు తెలిసింది. తిరిగి చెల్లించని వారి ఆస్తులను జప్తు చేస్తున్నామని అధికారులు చెప్పగా, జప్తు చేస్తే సరిపోతుందా అని సభ్యులు నిలదీశారు. నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీస్ ఇచ్చి వాటిని వేలం వేసి మొత్తాన్ని రాబట్టాలి కదా అని సభా సంఘం నిలదీసింది. సహకార సంఘంలో సభ్యత్వం లేని వారిని అప్పటికప్పుడు సభ్యులుగా చేర్చుకుని వారికి పెద్ద మొత్తాల్లో ఎలా రుణాలిచ్చారని ప్రశ్నించింది. ఎవరు చెబితే ఇలా చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది. ఉభయ కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇలాంటి వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ఇలాంటి అక్రమాలు దాదాపు 3 కోట్ల పైనే ఉన్నా ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోయారని సభ్యుడు బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. రైతులు ఉపయోగించుకునేందుకంటూ నిర్మించిన గోదాముల్లో అత్యధికం జగనన్న కాలనీల్లోనే కట్టడాన్ని సభా సంఘం తప్పుబట్టింది. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కట్టేందుకు ఒకరికే కాంట్రాక్టు ఇవ్వడం వెనుక ఉద్దేశమేంటని నిలదీసింది. ఆ గోదాములకు కనెక్టింగ్ రోడ్లు లేవని, ఉపయోగించుకునే స్థితిలో లేవని అభిప్రాయపడింది. ఎవరి ప్రయోజనాల కోసం వాటిని కట్టారని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. గోదాములకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించారు. బినామీ పాస్ పుస్తకాలకు సూత్రధారులెవరని సభాసంఘం సభ్యులు ప్రశ్నించారు. తర్వాత వాటిని ఎలా డిలీట్ చేశారో దానికి ఎవరు బాధ్యులు తేలాలి కదా అని కమిటీ సభ్యులు రామాంజనేయులు, శ్రావణ్ కుమార్, ఇతర సభ్యులు అధికారులను నిలదీశారు. రికార్డులను డిజిటలైజ్ చేయటం అవసరం, కానీ ఇందుకోసం 5G కాలంలో 2G పరికరాలను ఎందుకు కొన్నట్లో తేలాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆడిటింగ్, టర్నోవర్, డిజిటలైజేషన్, నాబార్డు తదితర అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు 15 రోజుల్లోగా తమ ముందుంచాలని సభాసంఘం ఆదేశించింది. అవసరమైతే అన్ని జిల్లాల్లోనూ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తామని స్పష్టం చేసింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు వారి చేత కాళ్లు పట్టించుకుంది. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుర్చీలో కూర్చొని సెల్ ఫోన్లో మాట్లాడుతూ 2 బాలికలతో కాళ్లు నొక్కించుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఉపాధ్యాయురాలు తీరును విమర్శిస్తూ పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలను వైరల్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా ఇప్పటికే ఆ టీచర్ షోకాజ్ నోటీసు జారీ చేశామని, విచారణకు ఆదేశించామని తెలిపారు.
అమరావతి నిర్మాణానికి రాజధాని ప్రాంత ప్రాధికార సంస్థ సిఆర్డీఏ మరో 32,500 కోట్ల రుణం తీసుకోనుంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల కన్సార్షియంతో పాటు ఏపీ పవర్ ఫైనాన్స్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ డెవలప్మెంట్, నాబార్డు నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద రుణం సమీకరించనుంది. 1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్సీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మిగతా సంస్థలతోనూ సంప్రదింపుల ప్రక్రియ ముగిసింది. రుణం మంజూరుకు ఆయా సంస్థలు అంగీకారం తెలిపాయి. రాజధాని నిర్మాణ అభివృద్ధికి సిఆర్డీఏ పెద్ద మొత్తంలో రుణాలు సమీకరిస్తోంది. ప్రపంచ బ్యాంకు ఏడీబీ మరో 14,000 కోట్లు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఎన్ఏబీఎఫ్ఐడి 10,000 కోట్లు, నాబార్డు 7,000 కోట్ల రుణం మంజూరు చేయనున్నాయి. సిఆర్డీఏ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు ఏడీబీల నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు కలిపి మొత్తం 26,000 కోట్ల రుణం తీసుకుంది. రాజధాని అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు మొదటి నుంచి సానుకూలంగా ఉంది. రాజధాని నిర్మాణానికి రుణమిచ్చేందుకు 2019కి ముందే ఆ సంస్థ సిద్దమైంది. అప్పట్లో ఏఐఐబీతో కలిసి రుణమిచ్చేందుకు ముందుకొచ్చింది. 2019లో అధికారంలోకొచ్చాక రాజధాని పనులు నిలిపేసిన జగన్ సర్కార్ ప్రపంచ బ్యాంకు నుంచి రుణం అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. కూటమి అధికారంలోకొచ్చాక కేంద్రం కూడా చొరవ చూపడంతో శరవేగంగా 15,000 కోట్ల రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. ఈ మొత్తంలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ కలిసి సుమారు 13,500 కోట్లు ఇస్తుండగా 15,000 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ను కేంద్రం సమకూరుస్తోంది. రాజధాని నిర్మాణానికి మరో $1.6 బిలియన్ అంటే సుమారు 14,000 కోట్ల రుణమిచ్చేందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ముందుకొచ్చాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం ఈ వారంలోనే కేంద్ర ఆర్థిక శాఖకు అందజేయనుంది. అక్కడి నుంచి అది ప్రపంచ బ్యాంకు, ఏడీబీల బోర్డుల ఆమోదం కోసం వెళుతుంది. 14,000 కోట్లలో కొంత మొత్తాన్ని మ్యాచింగ్ గ్రాంట్గా సమకూర్చాల్సి ఉంటుంది. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా లేక రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అమరావతి నిర్మాణంపై దేశీయ ఆర్థిక సంస్థలు కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి అనడానికి నాబార్డు, ఎన్ఏబీఎఫ్ఐడి వంటి సంస్థలు రుణాలిచ్చేందుకు ముందుకు రావడమే నిదర్శనం. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా 91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేశారు. వాటిలో 53,388 కోట్ల రూపాయల విలువైన 87 పనులకు ఇప్పటికే టెండర్లు పిలిచారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ మంజూరు చేసిన రుణంలో 4,285 కోట్లు ఇప్పటికే విడుదలయ్యాయి. హడ్కో 11,000 కోట్ల రుణంలో 2,750 కోట్లు విడుదల చేసింది. మిగతా నిధులు దశలవారీగా అందనున్నాయి. ఇప్పుడు తీసుకోబోయే 32,500 కోట్ల రుణంతో రాజధాని నిర్మాణానికి చాలా వరకు నిధులు సమకూరినట్లవుతుంది. అన్ని పనుల్ని శరవేగంగా పరుగులు పెట్టించేందుకు వీలు కలుగుతుంది. తమ స్థలాన్ని వైసీపీ మద్దతుదారులైన సుంకర హరిబాబు, సంజీవరెడ్డితో కలిసి డొక్కుపల్లి వెంకటరెడ్డి, జయరాం ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు రిజిస్టర్ ఆఫీసులో దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గుంటూరు గోరంట్లకు చెందిన యశోద, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ, ఏపీ కమ్మ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మన్ చౌదరిలకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె పెళ్లి తర్వాత పసుపు కుంకుమగా ఇచ్చిన భూమిని తప్పుడు సంతకాలు తీసుకుని వీఆర్ఓ మోసం చేసి రికార్డులు మార్చేశారని, వారిపై చర్యలు తీసుకుని తమ భూమి సమస్యను పరిష్కరించారు గుడివాడ మలయపాలెం గ్రామానికి చెందిన రామలింగేశ్వరరావు కోరారు. భూమి రికార్డులు పరిశీలించి తప్పుడు మ్యూటేషన్లను రద్దు చేసి తన భూమి యాజమాన్య హక్కును తిరిగి పునరుద్ధరించాలని తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వెంకటయ్య కోరారు. పింఛన్, రేషన్, ఇళ్ల నిర్మాణాల సమస్యలపైన అర్జీలు ఇచ్చి పరిష్కరించాలని నేతలను అభ్యర్థించారు. మినిమం డిగ్రీ ఉండాలి బ్రో అంటూ విద్యార్థులంతా డిగ్రీలు చేసేస్తున్నారు. ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీ పూర్తి చేసిన వారు రిలీవ్ అవుతున్నారు. అయితే ఆ సంఖ్యకు తగ్గట్లుగా ఉద్యోగ అవకాశాలు లేవు. అందుకే నేటి తరం యువత ఆలోచనల్లోనూ మార్పు వస్తుంది. ఏదో ఒకటి చదవడం కాదు, ఖచ్చితంగా కొలువు కొట్టేది అభ్యసించాలంటూ అడుగులేస్తున్నారు. ఈ తరుణంలోనే హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కోర్సుల్లో విద్యార్థులు పెద్ద ఎత్తున చేరుతూ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటున్నారు. ఆధునిక కాలంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగానే ఆహార పరిశ్రమ, ఆతిథ్య రంగానికి డిమాండ్ పెరిగి ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో ఈ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగడంతో నేటి తరం ఈ తరహా కోర్సులకు ఆకర్షితులవుతున్నారు. చదువు పూర్తయిన వెంటనే ఏదో ఒక ఉద్యోగం వచ్చే అవకాశమున్న హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఆహార రంగం, ఆతిథ్య రంగం సేవల్లో నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటున్నారు.
నేను హోటల్ మేనేజ్మెంట్ అబ్రాడ్ ప్లేస్మెంట్ కోసం చూస్ చేసుకున్నాను, ఎందుకంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ కంట్రీస్ ఆల్సో అండ్ దట్స్ మై ఎయిమ్. బీబీఏ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో కూడా అలాంటి ఆపర్చునిటీస్ మాకు ఉన్నాయి. హెచ్ఆర్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కూడా మాకు చెప్తున్నారు, అలాంగ్ విత్ ఏఐ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్. చాలామంది చదువుతున్నారు కానీ జాబ్స్ రావటం లేదు. కానీ ఈ ఫీల్డ్ ఏంటంటే హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకోవటం వల్ల చాలా రకాలైన జాబ్స్ ఆపర్చునిటీస్ మనకు దొరుకుతాయి. అలాగే చదువుకుంటూనే కూడా ఉద్యోగం చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ తీసుకోవడానికి ముఖ్య కారణం F&B సర్వీస్ అండ్ ఫుడ్ ప్రొడక్షన్, రెండింటి మీద బేస్ చేసుకుంటే మనకి జాబ్స్ పరంగా హై జాబ్స్ ఫెసిలిటీస్ ఉంటాయి. అబ్రాడ్లో తొందరగా సెటిల్ అవ్వచ్చు, సెల్ఫ్ డిపెండెంట్గా వాళ్ళు చేసుకోగలరు. కుకింగ్ మీద ప్యాషనేట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, చాలా అవకాశాలు ఉన్నాయి. ఇటాలియన్, చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఎలా వండాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి అనేది మనం నేర్చుకుంటాము. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు సంబంధించి సర్టిఫికేట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయాలనుకుంటే 10వ తరగతి ఉత్తీర్ణత సరిపోతుంది. అదే డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు చదవాలనుకుంటే ఇంటర్ ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బీబీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నట్లు అధ్యాపకులు చెబుతున్నారు. హోటల్ మేనేజ్మెంట్ అంటే పబ్లిక్లో చాలా ఎలా ఉంది అంటే హోటల్స్లోనే పనిచేయాలని ఉంది, బట్ ఇట్ ఈస్ అన్ ఆర్ట్ ఆఫ్ హాస్పిటాలిటీ. ఈ హాస్పిటాలిటీ సెక్టార్ ఈజ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ కమ్స్ ఇన్ ద మాల్స్, మల్టీనేషనల్ కంపెనీస్, స్టార్ క్రూజ్ లైనర్స్. కాకపోతే వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. దీంట్లో రాణించాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటు టెక్నికల్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు బాగా ఉన్నాయి ఇందుట్లో. ఈ డిగ్రీలో బిజినెస్ మేనేజ్మెంట్, జనరల్ డిగ్రీస్తో ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో, ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్కి ఉంటాయో వాటన్నిటికీ కూడా ఈ డిగ్రీ అనేది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. 7.6 crores ఆఫ్ జాబ్స్ అనేవి హోటల్ ఇండస్ట్రీలో మన హోటల్ మేనేజ్మెంట్ సెక్టార్ నుండి చేసిన వాళ్ళకి జాబ్స్ దొరుకుతున్నాయండి, చేస్తున్నారు. సో మా కాలేజ్ నుండి ఎవ్రీ ఇయర్ మినిమమ్ 50 members ప్లస్ స్టూడెంట్స్ని అబ్రాడ్ ప్లేస్మెంట్స్ ఇస్తున్నామండి. షెఫ్గా స్థిరపడాలని, సొంతంగా వ్యాపారం ప్రారంభించుకోవాలనుకునే వారికి ఈ కోర్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. బిజినెస్లో మెళకువలు, కస్టమర్లను ఆకట్టుకునేలా కమ్యూనికేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకుంటే విదేశాల్లోనూ స్థిరపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓవర్లోడ్, ఓవర్ స్పీడ్ ఇప్పుడు ప్రాణాలు తీస్తోంది. తెలంగాణ చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనతో యథేచ్ఛగా సాగుతున్న ఈ నిబంధనల ఉల్లంఘనలు మరోసారి తెరపైకి వచ్చాయి. టిప్పర్లు, లారీల్లో భద్రత చర్యలు శూన్యమన్న విషయాన్ని మిర్జాగూడ ఘోర ప్రమాదంతో తేటతెల్లమైంది. అయితే ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్న అధికారుల వైఖరితో అనేక కుటుంబాలకు కడుపుకోత మిగిలింది. మైనింగ్ వాహనాలు నడిపే విషయంలో నిబంధనలు ఉన్నా కాగితాలకే పరిమితమవుతున్నాయి. వాటిని పాటించాల్సిన యజమానులు, డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే అధికార యంత్రాంగంలోని కొందరు షరా మామూలుగా చూసి చూడనట్లు ఉంటున్నారు. ప్రతి వాహనానికి గరిష్ట సామర్థ్యం ఉంటుంది. ఆ మేరకు వాహనాల బాడీని తయారు చేస్తారు. కానీ బండరాళ్లు, ఇసుక, ఐరన్ ఓర్ వంటి ఖనిజాల్ని రవాణా చేసే లారీలు, టిప్పర్లలో ఆ తరువాత మార్పులు చేస్తున్నారు. ఎక్కువ బరువు తీసుకెళ్లేందుకు 1-2 ఫీట్ల ఎత్తు పెంచుతున్నారు. ఈ క్రమంలో అధిక వేగంతో వెళ్లేటప్పుడు అదుపు తప్పుతున్నాయి. ప్రమాదాల నియంత్రణకు జరిమానాల్ని పెంచే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు కల్పించింది. ఓవర్లోడ్తో వెళ్లే లారీలు, టిప్పర్లకు మహారాష్ట్రలో కనీసం 25,000 జరిమానా విధిస్తున్నారు. 2 అదనపు టన్ను నుంచి ప్రతి టన్నుకు 2,000 జరిమానా ఉంటుంది. తెలంగాణలో ప్రతి అదనపు టన్నుకు 1,000 జరిమానా మాత్రమే ఉంది. ఇక్కడ పర్మిట్ ఉల్లంఘన కింద 2,000 జరిమానానే ఉంది. విధించే జరిమానా కంటే వచ్చే ఆదాయం అనేక రెట్లు ఎక్కువ. దీంతో జరిమానాల్ని ఖాతరు చేయటం లేదు. హైదరాబాద్లో రాత్రి 10 నుంచి ఉదయం 7 గంటల వరకు మాత్రమే మైనింగ్ లారీలకు అనుమతుంది. కానీ 24 గంటలు వేగంగా తిరుగుతూ బెంబెలెత్తిస్తున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలు సహా రాష్ట్రంలోని వివిధ గనులు, క్రషర్ల నుంచి ఖనిజాల్ని రవాణా చేసే వాహనాలు ఓవర్లోడ్తో వెళుతున్నాయి. ఉదాహరణకు 10 టైర్ల లారీ, టిప్పర్ 24 నుంచి 25 టన్నుల లోడ్తో వెళ్లాలి. అంటే మొత్తం బరువు 34 నుంచి 35 టన్నులు. కానీ చాలా వాహనాల్లో అదనంగా 10 నుంచి 15 టన్నుల కంకర, ఇసుక వంటివి తీసుకెళ్తున్నారు. వాహనాల గరిష్ట వేగాన్ని పరిమితం చేయడానికి లారీలు, టిప్పర్లకు స్పీడ్ గవర్నెన్స్ పరికరాలు ఉండాలి. కానీ సుమారు 50% వాహనాలకు ఈ పరికరాలుండవు. ఎక్కువ ట్రిప్పులతో అధిక ఆదాయం పొందాలని వేగంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఓవర్లోడ్తో వెళ్లే వాహనాలకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవలసి ఉన్నా
ఆ ప్రక్రియ నామమాత్రంగానే సాగుతోంది. మోటారు వాహనాల చట్టం ప్రకారం అలాంటి వాహనాల్ని సీజ్ చేయాలి. కొందరు రవాణా శాఖ అధికారులు జరిమానాలు వేసి వదిలేస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్ సస్పెండ్ చేసే వీలున్నప్పటికీ ఆ చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఓవర్లోడ్ వాహనాల్ని సీజ్ చేయాలని పలువురు అధికారులు భావిస్తున్నప్పటికీ పార్కింగ్ స్థలాల కొరత తీవ్రంగా ఉంది. హైదరాబాద్తో పాటు పలుచోట్ల ఈ సమస్య ఉంది. ఇలాంటి వాహనాల్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్, బస్సు డిపో, ఆర్టీఏ కార్యాలయం వీటిలో ఎక్కడో ఓ చోట పెట్టాలి. చాలా చోట్ల ఇప్పటికే సీజ్ చేసిన వాహనాలతో ఖాళీ లేదని అధికారులు చెప్తున్నారు. చాలా కాలంగా జప్తులో ఉన్న ఫైన్ కట్టి తీసుకెళ్లని వాహనాల్ని వేలం వెయ్యొచ్చు. రవాణా శాఖ ఆ ప్రక్రియను చేపట్టడం లేదు. తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖలో ఉదయం 4:16 నుంచి 4:20 వరకు పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, వెందుర్తి, ఎండాడ, హెచ్బీ కార్డీలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అల్లీపురం, సింహాచలంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జీ మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజు అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, భూ ప్రకంపనల వివరాలేంటి, అలాగే తీవ్రత ఎంతగా నమోదైంది? షాహిన్, ఈ తెల్లవారుజామున 4:16 30 సెకండ్ల సమయంలో కేవలం ఒక 3 సెకండ్ల నుంచే 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగానేమో ప్రత్యక్షంగా దాన్ని అనుభవించిన వాళ్ళేమో చెప్తున్నారు. ఆ సమయంలో లేచి కాలకృత్యాలు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఇతరత్ర వాకింగ్ ఆ పనులు చేస్తున్న పనుల కోసం లేచిన వాళ్ళు కూడా దీన్ని గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. పెద్ద శబ్దంతో, అంటే భారీ శబ్దం వచ్చింది. అంటే అది ఏ రకమైన శబ్దం అంటే చాలా పెద్ద శబ్దం వచ్చింది విషయము వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదంతాను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. అయితే భారత సిస్మోలాజికల్ సెంటర్, ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న భారత మొత్తం ఆధీనంలో ఉన్న సిస్మోలాజికల్ సెంటర్ వాళ్ళు అల్లూరు జిల్లా ఈ మాడుగుల అల్లూరు జిల్లాలో 3.7 తీవ్రతతోటి ప్రకంపనలు నమోదయ్యాయనేసి ఆ కేంద్రం నుంచి భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇది జీమాడుగుల సమీపంలోని ఈ అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా దీన్ని గుర్తించామని విషయము అది చెప్పడం జరుగుతుంది. టిబెట్ హిమాలయ సర్కిల్స్ లోనేమో ఈ భూ ప్రకంపనలు వస్తాయని విషయము తెల్లవారుజాము 2:15 వాళ్ళేమో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది భారత్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలు ఈ దేశాలకి వాళ్ళు భూకంప హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఎక్కడెక్కడ కరెక్ట్ గా వస్తుందనేమో వాళ్ళు చెప్పకపోయినప్పటికీ ఇప్పుడు రికార్డ్ అయిన దాని ద్వారా అల్లూరు జిల్లాలో ఈ జీమాడుగుల సమీపంలో ఇది రికార్డ్ అయినట్లుగానేమో తెలుస్తుంది. దీని ప్రభావం కారణంగా ఈ విశాఖపట్నం నగర వ్యాప్తంగా అటు భీముల దగ్గర నుంచి ఇటు కోరకొండపాలెం వరకు కూడా ఈ స్ట్రెచ్ లో, అంటే అది అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం దాని ఉంటుంది తీవ్రత అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని ఈ భూకంప నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఇంకా దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఇది చాలా స్వల్పంగానే వచ్చింది. దీనివల్ల కేవలం 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడం ఇది స్వల్పంగానే నమోదైందని వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న డేటా ఆధారంగానే అధ్యయనం చేస్తున్నారు. ఇంకా దీని మీద లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని కూడాను ఆంధ్ర విశ్వవిద్యాలయం భూకంప దానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు. ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం నేటి నుంచి 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టనుంది. నేటి నుంచి డిసెంబర్ 4 వరకు ఈసీ ఓటర్ల వివరాలు సేకరించనుంది. ఈ జాబితాలో పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, గోవా, ఛత్తీస్గఢ్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 51 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. డిసెంబర్ 9న సవరించిన ఓటర్ల జాబితా ముసాయిదా
ముసాయిదాను ఈసీ విడుదల చేయనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ఎస్ఐఆర్ ముగియనుంది. ఈ జాబితాలోని పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అసోంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు ఉండగా అక్కడ ఎస్ఐఆర్ కోసం ప్రత్యేక తేదీని ప్రకటిస్తామని సిఈసి జ్ఞానేష్ కుమార్ ఇటీవల వెల్లడించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నగరంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో శ్రీ బాలాజీ వేదిక సెంటర్ జర్మనీ ఆధ్వర్యంలో దివ్య మహోత్సవం జరిగింది. టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీ మల్లయ్య పర్యవేక్షణలో వేద పండితుల బృంద సభ్యులు శాస్త్రోక్తంగా శ్రీవారి కళ్యాణ క్రతువును నిర్వహించారు. వేద మంత్రోచ్చారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణతో వేదికంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, కాన్సులేట్ జనరల్ శ్రీమతి సుచితా కిషోర్, మేయర్ శ్రీ హెల్ప్ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై శ్రీవారి దివ్య ఆశీస్సులను పొందారు. ఈ పవిత్ర వేడుకలో తెలుగు, తమిళ, కన్నడ భక్తులతో పాటు అనేక మంది విదేశీయులు పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య కళ్యాణ ఘట్టాన్ని వీక్షించి పులకించిపోయారు. గోవింద నామస్మరణలతో ప్రాంగణం మార్మోగింది.